విజయనగరం జిల్లా జమ్ములో పోలీసులు పచ్చమూకల దాడి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని పరామర్శించారు. విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి గ్రామాందంలో పోలీసులు వచ్చి విపరీతంగా వారి మీద లాఠీ చార్జ్ చేశారని చెప్పి ఆ రాత్రి మీద మా అందరికీ కూడా మరి ముఖ్యంగా మహిళల మీద విపరీతంగా జరిగిందని చెప్పి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. మరి ఏదైనప్పుడు కూడా దీన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇలాంటివి ముందు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం అని చెప్పి మరొకసారి తెలియజేస్తారు. ఒక్కసారిగా లాఠీ చార్జ్ జరిగింది. లాఠీ చార్జ్ జరిగితే గాబరాలో నేను ఆ ప్రసాదం పడేసి నేను బ్యాగ్కి వచ్చేసాను. దీంట్లో నా మొబైల్ పడిపోయింది. నేను మొబైల్ కోసం అని మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి అక్కడ లేడీస్ ఉన్నారు. అంటే వాళ్ళని కొంచెం జరిపి నా మొబైల్ చూసుకుంటుండగా ఈలోగా గరుడి ఎస్ఐ గారు నన్ను పిలిచి పట్టుకొని ఈ లంజా కొడుకుని జీప్ ఎక్కించండ్రా అనేసి ఎందుకు లంజా కొడుకుని అడిగితే నా మీద లాఠీ కొంచెం విసిరారు. ఆ లాఠీ నేను తీసుకుంటే పెడతల మీద ఈ హెడ్ బ్యాక్ సైడ్ గట్టిగా కొట్టేసి చుట్టూ ఒక 5 పోలీసులు ఏమో ఇష్టాసరం వచ్చినట్టు కొట్టేస్తారు.